సినీ నటుడు ప్రకాష్ రాజ్పై బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి కదిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడిన ఆయన ప్రకాష్ రాజ్ రాష్ట్ర ప్రభుత్వంపై నిరంతర విమర్శలు చేయడంతో పాటు హిందువులు, శ్రీరాముడు దేవాలయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. సామాజిక మాధ్యమాల వేదికగా కుల మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఆయన వ్యవహరిస్తున్నారని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. హిందూ సమాజం, దేవాలయాలు దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులకు ఎందుకు మద్దతు ఇస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రకాష్ రాజ్పై తాను ఇచ్చిన ఫిర్యాదును చట్టపరంగా విచారించి వాస్తవాలు పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కదిరి పోలీసులను విష్ణువర్ధన్ రెడ్డి కోరారు. పూర్తిగా ఈ జోసెఫ్ ఎవరైతే అరెస్ట్ అయ్యారో, ఈ దేశం మీద కుట్రబడినటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో, దీని పూర్తిగా ఈ కుట్ర వెనక ప్రకాష్ రాజ్ గారి యొక్క ఆర్థిక సహకారం, సినిమా నటుడు ప్రకాష్ రాజ్ గారి యొక్క ప్రేరణ, వారి యొక్క ఆలోచనే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైనటువంటి యొక్క దాడులకు కుట్రబడినారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.